హలో ఎవ్రీవన్. జస్ట్ నౌ ఇప్పుడే జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ చూశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను నైట్ 12:01 షోకి వెళ్ళాను అనమాట. నైట్ 12 o'clockకి షో యూఎస్లో మోస్ట్లీ ఉండదన్నమాట. ఫస్ట్ టైం జరిగింది. అంటే చాలా మూవీస్ జరిగినట్టు ఉంటుంది, బట్ నేను రావడం ఫస్ట్ టైం. ఇట్స్ ఎ హౌస్ఫుల్ షో అనమాట. కాకపోతే ఎక్కడ రియాక్షన్స్ అంటూ ఏం లేవు. ప్లాట్ లైన్ వచ్చేస్తే బేసిక్గా మనకి జురాసిక్ వరల్డ్ డొమినియన్ అయిపోయిన ఒకటి 16 years తర్వాత నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అంటే 16 ప్రెసెంట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. ప్రెసెంట్ డేలో బేసిక్గా థీమ్ వచ్చేసి ఏం లేదు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి ఒక సైంటిస్ట్ చేసిన థీసిస్లో వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, మనము ద బిగ్గెస్ట్ స్పీషియస్ డైనోసార్స్లోనే ద బిగ్గెస్ట్ స్పీషియస్ దగ్గర నుంచి 3 స్పీషియస్ ఫ్లయింగ్ అండ్ వాటర్లో ఉన్నది అండ్ ల్యాండ్ మీద ఉన్న వాటి దగ్గర నుంచి శాంపుల్స్ తీసుకొని వచ్చి వాటి ద్వారా మనము రీసెర్చ్ చేస్తే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంకా పెంచవచ్చు అని చెప్పి ఒక ప్రాబిలిటీ ఉంటుందని చెప్పి దాని మీద రీసెర్చ్ చేయడానికి మన లీడ్ యాక్టర్ స్కార్లెట్ జాన్సన్ అండ్ అలీని కలుస్తారనమాట. కలిసిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక డీల్ ఇస్తారు. ఆ డీల్ని వాళ్ళు తీసుకున్నారు లేదా, అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి ఎలా ప్రొసీడ్ అయ్యారు, లాస్ట్కి అవి తీసుకొచ్చి ఆ శాంపుల్స్ సేకరించే దాంట్లో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అది సేకరించే దాంట్లో వీళ్ళు ఎటువంటి సీక్వెన్సెస్ ఉన్నాయి అనేది మనకు మూవీలో కనబడుతుంది. ఇట్ వాజ్ స్ట్రిక్ట్లీ అన్ యావరేజ్ మూవీ. ఎందుకంటే మనకి గ్రాఫిక్స్ ఎక్కడ చూసినా మొత్తం ప్యూర్లీ గేమ్ లాగా అనిపిస్తుంది మూవీ. ఆ ఎమోషన్స్ కానీ ఏదైనా హ్యూమన్స్ తీసుకెళ్ళి ఒక గేమ్ గ్రాఫిక్స్లో పెట్టి, అండ్ మనకి స్టోరీ లైన్ అండ్ ప్రోగ్రెషన్ కూడా మొత్తం ఒక గేమ్ థీమ్లోనే వెళ్తుంది. ఫస్ట్ ఈ లెవెల్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఆ లెవెల్ కంప్లీట్ చేయాలన్నట్టు 3 levels పెట్టుకున్నట్టు. అండ్ ఏదో హ్యూమన్ ఎమోషన్స్ కూడా ఎక్కడ క్యారీ అయినట్టు అనిపించదు. యాక్చువల్లీ ఇట్ వాస్ ద ఫోర్త్ పార్ట్ ఇన్ ది జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ అనమాట. ఫస్ట్ జురాసిక్ వరల్డ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్, అండ్ జురాసిక్ వరల్డ్ డొమినియన్, అండ్ ద లాస్ట్ ఇప్పుడు వచ్చింది జురాసిక్ వరల్డ్ రీబర్త్ అనమాట. ఈ మూవీ నాకు బేసిక్గా ఫస్ట్ 2 మూవీస్ క్రిస్ ప్రాట్ ఏదైతే యాక్ట్ చేశాడో ఆ మూవీస్ చాలా ఫేవరెట్, జురాసిక్ వరల్డ్ అండ్ జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్. బట్ డొమినియన్ దగ్గరకు వచ్చేసరికి బేసిక్గా ఆ 2 మూవీస్ మనకి మెయిన్లీ కోర్ ఎమోషన్ మొత్తం డైనోసారస్ మీదనే తిరుగుతూ ఉంటుంది. డైనోసార్ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అండ్ అవి ఉండాలా లేదా అనే కోర్ పాయింట్ మీద తిరుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది డొమినియన్, అండ్ అది కంప్లీట్గా ఒక ఇండస్ట్రీ దాని ప్రకారంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నట్టు. లైక్ మోస్ట్లీ డైనోసార్ దగ్గర నుంచి అటు సైడ్ వెళ్ళిపోతుంది థీమ్. సో నేను అంత అందులో ఇన్వాల్వ్ కాలేకపోయాను. బట్ ఫస్ట్ 2 parts మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ పార్ట్కి వచ్చేసరికి మోస్ట్లీ గేమ్ లాగా అనిపిస్తుంది మూవీ. వీళ్ళు లెవెల్స్ కంప్లీట్ చేయాలి, ఇప్పుడు ఆ లెవెల్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నట్టు అలానే ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ కూడా వచ్చేసి మనకి ఏదో గేమ్ గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉంటుంది, కానీ రియలిస్టిక్ మూవీ గ్రాఫిక్స్ ఉన్నట్టయితే నాకైతే ఇక్కడ అనిపించలేదు. ఇంకా 2015లో 2018లో వచ్చిన ఆ 2 మూవీస్, జురాసిక్ వరల్డ్ అండ్ జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్లోనే చాలా బాగా అనిపిస్తున్నాయి గ్రాఫిక్స్. బట్ డొమినియన్లో అండ్ ఇందులో బేసిక్గా యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళ ఎంపైర్ ఇప్పుడైతే వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో డిస్నీ వరల్డ్లో, యూనివర్సల్ స్టూడియోస్లో మన జురాసిక్ పార్క్ థీమ్, అండ్ వాళ్ళు ఒక మార్కెట్ బిల్డ్ చేసుకున్నారు కదా, వాటి ప్రమోషన్స్ కోసం మూవీస్ తీస్తున్నట్టే ఉంది. కానీ ఎక్కడ లైక్ ఒక స్టోరీ కోర్ పాయింట్ తీసుకున్న పాయింట్తో ప్రకారంగా లైక్ డైనోసార్ మీదనే మూవీ తీస్తున్నట్టు నాకు అయితే అనిపించట్లేదు. ఇట్ వాస్ స్ట్రిక్ట్లీ అన్ యావరేజ్ మూవీ, అండ్ థియేటర్ ఆడియన్స్ కూడా పెద్దగా రియాక్షన్ ఇచ్చినట్టు నాకు ఏమనిపించలేదు. బట్ మూవీ చూడొచ్చు అంటే ఒకసారి చూడొచ్చు థియేటర్లో. వై అంటే there were a few scenes like you'll definitely love in the theater. ఆ ఓషన్లో అయితే ఏంటి, నార్మల్గా బయట ఫ్లయింగ్ అప్పుడు, అండ్ 3 థీమ్స్ బేసిక్గా వాటర్లో ఒక శాంపుల్ సేకరించాలి, ల్యాండ్ మీద అండ్ ఎయిర్లో ఒకటి ఉంటుంది. సో ఆ 3 సీక్వెన్సెస్ వాళ్ళు తీసిన విధానం, దేర్ వర్ ప్రిటీ గుడ్ ఎమోషన్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్ ఎ ట్రై యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై, బట్ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. That's it for the review. If you like the review, please like, share and subscribe. Thank you.